జన్మదిన శుభాకాంక్షలు. మాట తప్పడు, మడిమ తిప్పడు, ఇచ్చిన మాట అసలే తప్పడు. ప్రజా సంక్షేమమే తన ధ్యేయమని సింహపురి ముద్దుబిడ్డ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు కొండ ప్రవీణ్, 6వ డివిజన్ అధ్యక్షులు, అర్బన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థాన గౌరవ అధ్యక్షులు, నెల్లూరు సిటీ. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, గత పాలకులు, వారి పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా నిరాధార ఆరోపణలు చేయడం బాధాకరమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు. వెన్నుపోటు రాజకీయాలకు పేటెంటు ఎవరికైనా ఉంటే అది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికేనని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పురోగతి దిశగా అడుగులు వేస్తుందని తెలిపారు. అలాంటి సమయంలో సీఎం చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా రాజకీయ విమర్శలకు పరిమితం కావడం గొడ్డలి పాలకుల వైఫల్యమని వలసల రామకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటే, ఆనందంగా ఉంటే, హర్షం వ్యక్తం చేస్తుంటే, ఇవాళ ప్రజల సంతోషాన్ని చూసి ఓర్చలేక, ప్రజలకు మంచి జరుగుతుంటే దాన్ని తట్టుకోలేక వైసీపీ గొడ్డలి పార్టీ వాళ్ళు మరి ఈ రోజు ఉద్దేశపూర్వకంగా ఈర్ష్య, అసూయలతో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దార్శనికతకు వ్యతిరేకంగా, ఆయన నాయకత్వానికి వ్యతిరేకంగా ఈ రోజు రాష్ట్రంలో మరి వెన్నుపోటుకు 2 సంవత్సరాలు అని చెప్పేసి ఒక వెన్నుపోటు పార్టీకి చిరునామైన, వెన్నుపోట్లకు పేటెంట్ అయిన గొడ్డలి పార్టీ వాళ్ళు ఊరేగింపులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆ సంస్కృతి, అట్లాంటి చరిత్ర ఈ రాష్ట్రంలో గత పాలకులకు జగన్మోహన్ రెడ్డికే ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఏదైనా పేటెంట్ అనేది ఉంటే వెన్నుపోట్లకు అది జగన్మోహన్ రెడ్డికే ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గత పాలనంతా కూడా ప్రజలకు పోట్లు, పాట్లు, అగసాట్లు, లోట్లే తప్ప పాలకులకు మాత్రం నోట్ల కోట్లు జరిగి వర్షం కురిసిందని ప్రజలకందరికీ తెలుసు. మరి ఈ రోజు ఒక మంచి చేయాలని, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపించేదానికి మరి అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగానే, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశపూర్వకంగానే, లోకేష్ బాబు గారిని ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేసి మాట్లాడుతున్నదాన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీకు తెలుసు, ప్రజలకు తెలుసు, గత 5 సంవత్సరాల నాడు ఒక్క అవకాశం అని చెప్పేసి ప్రజలకు అనేక ఆశలు రేకెత్తించి, ప్రజలకు అనేక వాగ్దానాలు చేసి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వెన్నుపోటు పొడిచిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జన్మదిన శుభాకాంక్షలు. యూత్ ఐకానిక్ నారాయణ గారు. నారాయణ అంటేనే అభివృద్ధి, నారాయణ అంటేనే నెల్లూరు అనేలా ప్రజలు ఇచ్చిన తీర్పుతో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన వారిలో ఒకరిగా కీర్తికెక్కి నెల్లూరు అభివృద్ధితో పాటు ప్రజల చిరకాలంగా ఉన్న నెల్లూరు స్మార్ట్ సిటీ కలను నెరవేరుస్తున్న ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. డివి కృష్ణ యాదవ్ మరియు మిత్ర బృందం.